రైతులందరికీ ఆధార్ తరహాలో ప్రత్యేక కార్డులు అందనున్నాయి. పథకాల అమలు కోసం 11 అంకెల యూనిక్ ఐడితో కార్డులు జారీ చేయనున్నారు. ఫార్మర్ ఐడి ప్రాజెక్టు అమలుకు రాష్ట్ర సర్కారు సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ సన్నద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఫార్మర్ ఐడి ప్రాజెక్టు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రతి రైతుకు 11 నెంబర్ల యూనిక్ ఐడి కేటాయించి వారికి ఉన్న భూమి, సాగు, వ్యక్తిగత వివరాలను డిజిటల్ రూపంలో ప్రభుత్వం నమోదు చేయనుంది. ఇప్పటికే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చిన ప్రభుత్వం మే 5 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అమలవుతున్న ఈ పథకంతో వ్యవసాయ రంగంలో డిజిటల్ విప్లవం రానుందంటున్నారు అధికారులు. రైతు గుర్తింపు కార్డు ఆధార్ కార్డుతో లింక్ అయి ఉంటుంది. 11 అంకెల ఐడిలో రైతు పేరు, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, పట్టాదారు పాస్బుక్ వివరాలు, భూమి రకం వంటి సర్వే నెంబర్లు, సాగు చేసిన పంటలు తదితర సమాచారం ఐడి కార్డులో నమోదు చేస్తారు. ఈ ఐడితో రైతు సాగు వివరాల చిట్టా అంతా ఒకే క్లిక్తో తెలుసుకోవచ్చు. కేంద్రం అమలు చేస్తున్న కిసాన్ సమ్మాన్ నిధి, సాయిల్ హెల్త్ కార్డ్, ఫసల్ బీమా యోజన వంటి పథకాలకు ఇది తప్పనిసరి కానుంది. ఈ ఐడి లేకుండా రైతులకు ఈ పథకాల ప్రయోజనాలు లభించవు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాలకు ఈ ఫార్మర్ ఐడి అవసరం లేదని తెలిపింది రాష్ట్ర వ్యవసాయ శాఖ. ఫార్మర్ ఐడి అనేది రైతులకు అందించే డిజిటల్ శాఖ అని స్పష్టం చేసింది. మే 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఏఈఓలు రైతుల నుంచి వివరాలు సేకరించే ప్రక్రియ ప్రారంభిస్తారు. రైతులు ఆధార్ కార్డ్, పట్టాదార్ పాస్బుక్, మొబైల్ నెంబర్తో స్థానిక ఏఈఓను సంప్రదించాలి. అలాగే భూమి వివరాలు, సాగు చేసిన పంటల సమాచారాన్ని అందించాలి. ఈ వివరాలను వ్యవసాయ శాఖ రూపొందించిన ప్రత్యేక యాప్లో నమోదు చేస్తారు. యాప్లో వివరాలు ఎంటర్ చేసిన తరువాత రైతు మొబైల్కు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని యాప్లో నమోదు చేయగానే 11 అంకెల ఫార్మర్ ఐడి జనరేట్ అవుతుంది. ఫార్మర్ ఐడితో కేంద్ర పథకాల ప్రయోజనాలు వేగంగా, పారదర్శకంగా అందుతాయి. ప్రకృతి విపత్తుల సమయంలో ఐడి నెంబర్ ఎంటర్ చేస్తే రైతు సాగు వివరాలు తెలుస్తాయి. పదే డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన అవసరం, పేపర్ వర్క్ లేకుండా ఒకే ఐడితో అన్ని సేవలు అందుబాటులోకి వస్తాయి. వ్యవసాయ విధానాల రూపకల్పనలో ఈ డిజిటల్ డేటా సర్కార్కు సహాయపడనుంది. రైతు భరోసా డేటా ప్రకారం రాష్ట్రంలో 70 లక్షలకు పైగా రైతులు ఉన్నారు. వీరిలో 32,11,000 మంది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంతో లబ్ధి పొందుతున్నారు. దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ లబ్ధిదారులు 10.09 కోట్ల మంది ఉండగా ఇప్పటి వరకు 5,82,00,000 మంది రైతులకు ఫార్మర్ ఐడిని ఇచ్చినట్లు చెప్తున్నారు అధికారులు.